నమస్తే వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. సుప్రీంకోర్టులో మాదిగల వర్గీకరణపై సానుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ అంబేద్కర్ కాలనీలో నాయకులు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీ నుండి వర్షంలో సైతం డప్పు చప్పుళ్లతో అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా మాజీ ఎంపీటీసీ మండల రమేష్ మాట్లాడుతూ ఏళ్ల పోరాటం మాదిగల కళ నేటికి సహకారం అయిందని హర్షం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా ఇటువంటి తీర్పు కోసం మాదిగ సంఘాలు నాయకులు ఎన్నో త్యాగాలను చేశారని, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం, అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నట్లు తెలపడం, తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషకరం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కాలనీ యువకులు కల్లేపల్లి దేవేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణపూర్ మాజీ ఎంపీటీసీ మండల రమేష్, అన్నమనేని కొండాలరావు, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిగేటి సది, వర్ధినేని సాగర్ రావు, గాజుల శ్రీకాంత్, ప్రభాకర్ యాదవ్, మారేడు గొండా సది, బాలసాని వెంకటేష్, కుమార్ యాదవ్, కుమారస్వామి, పొన్నం రవి, తడికొప్పుల నరేష్, అంబేద్కర్ కాలనీ పెద్దలు, యువకులు గాలిపల్లి రాజమల్లు, కల్లేపల్లి శంకర్, కల్లేపల్లి చంద్రయ్య, కల్లేపల్లి రాజయ్య, వడ్లూరి పృథ్వీ, కల్లేపల్లి శ్రావణ్, పూసాల కిషోర్, వడ్లూరి మహేష్, దుర్గారాజ్, రాయమల్లు స్వామి, వడ్లూరి రవి తదితరులు పాల్గొన్నారు. దానిలో సందర్భంగానే ఈరోజు ఇక్కడ అంబేద్కర్ కాలనీ పెద్దలందరి ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరపడం జరిగినది. 1994 ప్రకాశం జిల్లాలో మొదలైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ పోరాటం సంబంధించినటువంటి ఏదైతే పోరాటం అంటే 27 సంవత్సరాలైనటువంటి కళను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా తెలపడం జరిగినది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎస్సీలకు మేము అన్ని రకాలుగా ఏబీసీ రిజర్వేషన్ మద్దతు తెలుపుతామని చెప్పేసి ఏ ఒక్కనాడు కూడా ఎస్సీలను పట్టించుకునే పాపాన పోలేదు. ఆ రోజు దళిత బంధువునైతే విషయం అయితేనేమి, దళితులకు 3 ఎకరాల విషయం అయితేనేమి, అదేవిధంగా దళిత ముఖ్యమంత్రి అయితే విషయం, ప్రతి విషయంలో కూడా విస్మరించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు నవ్విపోతురు కాక నాకేం సిగ్గు అన్నట్టుగా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వాట్సాప్లలో మేమే గొప్ప అని చెప్పుకునేటువంటి విధంగా చెప్పుకునేటువంటి చేస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం